మెగాస్టార్ చిరంజీవి కోసం దేవిశ్రీ ప్రసాద్ రంగంలోకి దిగాడు. బాబీ కోసం నటసింహం బాలయ్య తన వయస్సునే పెంచేసుకుంటున్నారు. ఇక సౌత్ మొత్తం కబ్జా చేసే పనిలో సీతారామం ఫేమ్ ఉంటే పవన్ కళ్యాణ్ తో పోటీ పడేందుకు బాలీవుడ్ స్టార్ రెడీ అయ్యాడు. ఇలా సీనియర్ స్టార్స్ నుంచి పొరుగింటి హీరోల వరకు ఈ వారం విచిత్రమైన నిర్ణయాలు తీసుకున్నారు. పోలా శంకర్ గా మెగాస్టార్ ఆగస్టు 11న బాక్స్ ఆఫీస్ మీద దండెత్తబోతున్నాడు. ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ మేకింగ్ లో మరో ఫ్యామిలీ యాక్షన్ డ్రామా చేయబోతున్నాడు. ఇక వాల్తేరు వీరయ్యకి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీని ఈ సినిమాకు మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చిరుకి దేవిశ్రీ సెంటిమెంటల్ గా కూడా బాగా కలిసొచ్చాడు. ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య రెండింటికి దేవి ఇచ్చిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. చిరు సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ సిద్ధమైంది. నటసింహం బాలయ్యతో అనిల్ రావిపూడి తీస్తున్న మూవీ భగవంత్ కేసరి. ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయే మూవీలో 70 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తాడట. ఓ 70 ఏళ్ల వ్యక్తి తన జీవితాన్ని రివర్స్ లో ప్రయాణం చేస్తే అన్న కాన్సెప్ట్ తో బాబీ ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడట. సీతారామంతో సౌత్ ని ఊపేసిన మృణాల్ ఠాగూర్ ఓవైపు నానితో సినిమా చేస్తోంది, విజయ్ దేవరకొండతో మరో మూవీ చేస్తోంది. ఇందులో ఇప్పుడు కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్తో ఓ సినిమా కన్ఫర్మ్ చేసుకుంది. సౌత్ మీద తను ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో రణబీర్ కపూర్ చేసిన మూవీ యానిమల్. ఆగస్టు 11న రావాల్సిన ఈ సినిమా డిసెంబర్ కి షిఫ్ట్ అయింది. కారణం పోస్ట్ ప్రొడక్షనే అంటున్నారు. ఫలితంగా పవన్ మూవీ ఓజీతో ఈ సినిమా పోటీ పడేలా ఉందని ప్రచారం పెంచారు.